హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేనైతే కిచిడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా నేనైతే 1 బౌల్ రైస్ అయితే తీసుకున్నానండి. తీసుకొని మంచిగా కడిగి నానబెట్టుకున్నాను. 1 బౌల్ రైస్కి హాఫ్ బౌల్ పెసరపప్పు అయితే తీసుకొని రెండింటిని కలిపి నానబెట్టుకున్నానండి. సో అందులో వేయడానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. సో తర్వాత మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలండి. మంచిగా వేగించుకోవాలి. మంచిగా వేగిన తర్వాత 2-3 పచ్చిమిర్చిని అలాగే ఉల్లిపాయల్ని బంగాళదుంపల్ని వేసుకొని క్యారెట్ ముక్కల్ని కూడా చిన్నగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వేసుకొని మంచిగా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి. అలాగే టమాటా ముక్కల్ని కూడా మంచిగా ఉడికించుకోవాలి. ఇందులో వేసుకొని మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ అలాగే పప్పును కూడా ఇందులోకి వేసుకొని మంచిగా కలుపుకొని 1 బౌల్ రైస్కి 2 బౌల్స్ వాటర్ అయితే వేసుకోవాలండి. దగ్గర పట్టగా కొత్తిమీర పుదీనా వేసి కొద్దిగా ధనియాల పౌడర్ వేసి సిమ్లో పెట్టి దించేయాలి.